వెల్కమ్ టు విశ్రుత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగా మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. మన జీవితంలో సుఖదుఖాలు ఎలా వస్తుపోతాయో ఈ ఉగాది పచ్చడిలో కూడా షడ్రుచులు అలాగే కలిసి ఉన్నాయి. మన జీవితంలో ఆనందోత్సవాలు పూజించడానికి వస్తుంది ఉగాది పండగ. ఈరోజు మనం ఉగాది పండగ అంటే ఏమిటో, ఎలా వస్తుందో, ఎలా జరుపుకుందామో తెలుసుకుందాం. ఉగాది మన తెలుగు సంవత్సరంలో మొదటి పండగ. అసలు ఉగాది అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఉగాది అనే పదం యుగ ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దాని అర్థం శకం యొక్క ప్రారంభం, అంటే సృష్టి ఆరంభమైన రోజు అని అర్థం. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఆ రోజు మనం ఉగాది పండుగ చేసుకుంటాం. ఈ రోజు నుంచి మొదలైన సంవత్సరం పేరు ప్లవనామ సంవత్సరం. ఉగాది మొదలైన సమయానికి వేప పువ్వు పూస్తుంది, మామిడి చిగురు చిగురిస్తుంది, మల్లె మొగ్గలు పూస్తాయి. ఈరోజు మన తెలుగువారు పంచాంగ శ్రవణం విన్నా చదివినా మంచిది. ఇప్పుడు ఉగాది ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వం సోముడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న గ్రంథాలను అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి గ్రంథాలను పించుకొని బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఆ రోజు నుంచి ఉగాది పర్వదినం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఉగాది ఎలా జరుపుకుంటామో చూద్దాం. ముందుగానే ఉదయం లేవాలి,